అవతలి వ్యక్తి నవ్వుతుంటే తాను సంతోషపడడమే ప్రేమంటే. అతను లేదా ఆమె బాధపడుతున్నప్పుడు అది చూసి బరువెక్కిన తన గుండెను తానే మోయలేక కంటనీరు పెట్టుకోవడమే ప్రేమంటే. ఆనందంలోనే కాదు, ఆపదలోనూ చేయి విడిచిపెట్టకపోవడమే ప్రేమంటే. అర్థం చేసుకుని ఆత్మస్థైర్యం ఇవ్వడమే ప్రేమంటే. తాను దగ్గరగా ఉన్నా లేకపోయినా తనకిష్టమైన మనిషి నిండు నూరేళ్ళు హాయిగా బ్రతకాలని మనసారా కోరుకోవడమే ప్రేమంటే. ఎలాంటి కల్మషం లేని ఇలాంటి ప్రేమ కేవలం ప్రేయసీ ప్రియుల మధ్యే కాదు, తల్లిదండ్రులు పిల్లలు, అక్కా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు, అన్నా చెల్లెళ్ళు, భార్యాభర్తలు, ఇలా అనుబంధం ఏదైనా సరే అందులోని అనురాగం నిస్వార్థమైతే అది ప్రేమ అవుతుంది. కాదు, నేను చెప్పినట్లే అవతల వారు విని తీరాలంటే అది అచ్చంగా ఆధిపత్య ధోరణి అవుతుంది. ప్రేమాభిమానాలకు చోటులేని ఆ పెత్తనమే ఒక్కోసారి ప్రాణాంతక పైశాచికత్వంగా మారుతుంది. ఒకప్పుడు ఉత్తర భారతదేశంలోనే ఎక్కువగా కనిపించే పరువు హత్యలు ఇప్పుడు దక్షిణాదిన, అందున మన తెలుగు రాష్ట్రాల్లో తరచూ జరుగుతున్నాయంటే కారణం పిల్లల జీవితాలపై సర్వహక్కులు తమకే ఉంటాయనుకునే పెద్దల మొండి పట్టుదలే. ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి సొంత కూతురు ప్రాణాలు తీసి పెట్రోలు పోసి తగలబెట్టాడొక తండ్రి. వారం రోజుల క్రిందట ఏపీలోని అనంతపురం జిల్లా గుంతకల్లులో చోటు చేసుకున్న ఘోరమిది. కుమార్తె ప్రేమ పెళ్లి నచ్చని మరో తండ్రి పంచాయితీ అంటూ ఆ భార్యాభర్తలను పిలిపించి కత్తితో వాళ్ళిద్దరినీ పొడి చేశాడు. ఈ కర్కశ ఘటనకు మొన్న బుధవారం చిత్తూరు జిల్లా కుప్పం మౌనసాక్షి అయ్యింది. చెల్లెలు తనకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకుందని కుటుంబ సభ్యులతో కలిసి ఆమె పసుపు కుంకుమలు తుడిచేశాడొక అన్న. ఆ హత్యకాండకు వాళ్లను ప్రేరేపించింది బాధితురాలి సొంత నానమ్మే. జనవరి నెలాఖరులో తెలంగాణలోని సూర్యాపేటలో వెలుగు చూసిన దారుణమిది. కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో అక్కను చంపేశాడొక తమ్ముడు. హైదరాబాద్ శివార్లలోని ఇబ్రహీంపట్నం పరిధిలో నిరుడు డిసెంబరులో జరిగింది మహాపాతకం. తెలుగునాట ఎన్నో ప్రాంతాలు ఇలా తరచూ ప్రేమికుల నెత్తుడితో తడిచిపోతున్నాయి. కూతురో అక్కో చెల్లెలో వేరే కులం వ్యక్తిని ప్రేమించి పెళ్ళాడి తమ పరువు తీసిందనే కోపంతో రగిలిపోతూ అంతవరకు సామాన్యులుగా బ్రతుకుతున్న వారు కాస్త హంతకులు అవుతున్నారు. ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడం అమానుషత్వం. కులమతాల పేరిట కుటుంబాలను చేజేతులా నాశనం చేసుకోవడం పరమ మూర్ఖత్వం. నిజానికి ఇవే పరువు తక్కువ పాడు పనులు. కడుపున పుట్టిన లేదా తోడబుట్టిన వారి ఇష్టాయిష్టాలను కాలదన్నకుండా వాళ్ళ బతుకులేవో వాళ్ళను బతకనిస్తే తాము ప్రేమించే పిల్లలను లేదా అక్కా చెల్లెళ్లను అలా సంతోషంగా ఉండనిస్తే అది గొప్ప అనిపించుకుంటుంది. కానీ వాళ్ళను చంపేసి జైలుకు పోయి చిప్పకూడు తింటూ కూర్చుంటే ఏమొస్తుంది? సమాజం చేత్కరించుకుంటుంది తప్ప మెచ్చుకుని మేకతోలేం కప్పదు కదా. పరువు హత్యలతో వెంట వచ్చేది ఎన్నటికీ నిష్కృతి కానీ పాపమే తప్ప పరువు కాదు. ఆ సంగతిని పెద్దవాళ్ళు అర్థం చేసుకోవాలి. కనిపించిన అమ్మా నాన్నల కళ్ళల్లో కారం కొట్టేసి వెళ్ళడం మంచిది కాదని పిల్లలు తెలుసుకోవాలి. తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకుంటే జీవితాలు ఆనందంగా సాగిపోతాయి. ఆర్థిక స్థిరత్వం, పరిణితితో కూడిన నిర్ణయాలు తీసుకునే శక్తియుక్తులు ఉన్నవారు ప్రేమించి పెళ్ళాడితే సుఖంగా జీవిస్తారు. డిగ్రీ చదువుతోనో అంతకంటే తక్కువ వయసులోనో మూడుముళ్ల బంతంలోకి అడుగుపెట్టిన వారు తమను తాము ఎలా పోషించుకోగలుగుతారు? అసలు అలాంటి మైనర్ ప్రేమలు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోతున్నాయి. అవి అందరితో కంటతడి పెట్టించే విషాదాలకు కారణమవుతున్నాయి. మొన్న జనవరిలో తెలంగాణలోని ఘట్ కేసరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ జంట కారులో తమకు తామే నిప్పంటించుకుంది. తమ ప్రేమను ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం, పెళ్లి చేసుకోవడానికి ఆ అమ్మాయి వయసు చాలకపోవడంతో ఇద్దరూ కలిసి ఆ విపరీత నిర్ణయం తీసుకున్నారు. షాద్ నగర్ నియోజకవర్గంలో ఇటీవల ఒక బాలిక తనకు నచ్చిన కుర్రాన్ని పెళ్లి చేసుకుంది. ఆ తరువాత భయంతో వారిద్దరూ పురుగుల మందు తాగి చనిపోయారు. పిల్లల మధ్య ప్రేమ దృశ్యాలు మహా అద్భుతాలుగా తెరకెక్కించడం, ఆవారా తిరుగుళ్లకు హీరోయిజం అని పేరు పెట్టడం, హింస అశ్లీలతను పదింతలు చేసి చూపించడం, ఇలా సినిమాలు వెబ్ సిరీస్లలో పెరిగిపోతున్న పెనుపోకడలు నవతరాన్ని దారి తప్పిస్తున్నాయి.
నైతిక విలువలకు దూరమవుతున్న చదువులు పిల్లలకు సరైన బుద్ధులు నేర్పలేకపోతున్నాయి. అందుకే నానా రకాల సామాజిక జాడ్యాలన్నీ విజృంభిస్తున్నాయి. ఇంట్లో అయినవారి ప్రేమకు నోచుకొని పిల్లలు ఆ ఆప్యాయతానురాగాలను బయట వెతుక్కుంటారు. ఆ క్రమంలోనే తెలిసి తెలియని ఆకర్షణలు, వ్యసనాల మోజులో పడి జీవితాలను సర్వనాశనం చేసుకుంటారు. కాబట్టి పెంపకంలో పొరపాట్లు లేకుండా చూసుకోవడం అమ్మా నాన్నల వంతు. లింగ వివక్షను చూపకపోవడం, కులమతాల కుంపట్లలో చెలి కాచుకోకపోవడం, కాలం చెల్లిన కట్లుబాట్ల పేరిట చట్టపరమైన వ్యక్తిగత హక్కులను నిరాకరించకపోవడం నాగరిక సమాజ లక్షణాలు. అలాంటి వెలుగులోకి అడుగుపెట్టినప్పుడే భారతావని అభివృద్ధి అర్థమవుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.